హాయ్ బ్రో. హాయ్. సో నాన్ వేషణ మన దేశంలో పుట్టి ఇప్పటికీ మన దేశం నుంచి వచ్చినటువంటి డబ్బులే తినుకుంటా మన దేశాన్ని కించపరుస్తూ హిందువులని కించపరుస్తూ చాలా గలీజ్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు శాపనార్థాలు కూడా పెడుతూ ఉన్నాడు. అసలు ఆ పర్సన్ని ఇండియాకి తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఇండియాకి తెచ్చిన నెక్స్ట్ జనము మన నాలుక అయితే ఏదైతే ఉందో నాలిక, ఆ నాలిక కట్ చేసి ఆ పళ్ళు బీకేసి 2 కాళ్ళు చేతులు తీసేసి అట్లా రోడ్డు మీద వదిలేసేయండి చాలు. ఇంకా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, అప్పుడు సంతోషపడతాం. మా భారతీయులందరూ అప్పుడు సంతోషంగా ఉంటాం. ఆ నాలుక ఏదైతే ఉందో ఫస్ట్ అది కట్ చేయాలి. కటింగ్ ప్లేయర్ అన్న ఏదైనా పెట్టి లాగి కట్ చేస్తారు చూసిన, అవి పోలీసు వాళ్ళకి బాగా తెలుసు. అది త్వరలోనే ఉంది మా ఓడికి. సో అది చేస్తారు కంపల్సరీ. ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు కూడా మనము ఇప్పుడు రీసెంట్గా ఐబొమ్మ రవిని చూసినాం. ఎక్కడో ఏ దేశంలో ఉన్నాడని చెప్పేసి చాలా కష్టపడి పట్టుకున్నాం అన్నారు. మరి ఇక్కడ ఆయన ఇంత గలీజ్గా మాట్లాడుతుంటే ఈ వ్యక్తి గురించి ఎందుకు వాళ్ళు పట్టించుకోవాలి? ఈ నా కొడుకుని గిట్ట పట్టుకోవాలని కోరుకుంటున్నా. పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీస్ కానీ వీని పట్ల ఒక కన్ను వేయాలి. వీన్ని తీసుకురావాలి, ఇక్కడికి తీసుకొచ్చి ఎటువంటి మాటలు మాట్లాడిండంటే అసలు ఇక్కడ నా ముందు ఉంటే ముక్కల కింద నరికి గద్దలకి వేస్తుంటే అటువంటి మాటలు మాట్లాడండి. వీడి న్యూస్ గురించి వీడి డబ్బులు సంపాదించుకోవడానికి వీనికి సబ్స్క్రైబర్స్ పెరగాలని ఇవన్నీ వాక్యాలు మాట్లాడి ఎన్నెన్నో మాట్లాడిండు. ఇప్పుడు దాకా ఊరుకున్నాం కానీ ఇప్పుడు ఊరుకునేది లేదన్న. వీడు నా ముందుంటే ఎవడైతే నాన్ వేష్ నా కొడుకు బట్టతల నా కొడుకున్నాడో ఆడు నా ముందుంటే ముక్కల కింద నరికి గద్దలకి వేస్తుంటే. ఇప్పటికే చాలా మటుకు కూడా ఆల్రెడీ థాయిలాండ్ కూడా కేసు ఫైల్ చేసిన పేపర్ పంపించామన్నారు. ఇక్కడ కూడా చాలా మంది హిందూ సంఘాలు కూడా కేసులు పెట్టారు. మరి ఇంకా కూడా చర్యలు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అంటారు? ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా ఎట్లాంటి శిక్షలు వేయాలి ఆయన? ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడో అంటే పర్టికులర్గా ఈ దేశంలో ఉన్నాడంటే పట్టుకోనికి వీలుంది. అందు గురించి ఎంక్వైరీలో ఉన్నాడు వీడు. బట్టతల నా కొడుకు నాన్ వేషన్ గాడు ఎంక్వైరీలో ఉన్నాడు. త్వరలోనే పట్టుకుంటారు. వీనికి పరిష్కారం ఉంటుంది. చెంచలగూడ జైల్లో పరిష్కారం ఉంటుంది పక్కా. ఫస్ట్ వీని నాలుకే కట్ చేయాలన్నా 2 కాళ్ళు చేతులు తీసేయాలి. నా ఒపీనియన్ అది. ఈయన 2 కాళ్ళు చేతులు తీసేసి నాలుకే కట్ చేసి రోడ్డు మీద వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది మనుషుల వాల్యూ ఏంది, ఎట్లా ఉన్నారు, ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది అప్పుడు తెలుస్తుంది. నా కొడుకుకి బట్టతల నా కొడుకు నాన్ వేషన్ గానికి మొన్న ఏమన్నాడంటే రక్తం కక్కుని చచ్చిపోతారు. అదే విదేశాల్లో కుక్క చావు రక్తం కక్కుని నువ్వు చచ్చిపోతావురా బట్టతల నా కొడుక నాన్ వేషన్గా. మేము భిక్ష వేస్తే ఈరోజు బతుకుతున్నావురా. మేము భిక్ష వేస్తే బతికినావు. మేము సబ్స్క్రైబర్ కొడితే నువ్వు బతుకుతున్నావు. ఇప్పుడు సంపాదించుకున్న 6 కోట్లు మతం ఎక్కి మాట్లాడుతున్నవే అది మా భిక్షరా. మేము చూడబట్టే నీ వీడియోలు మేము చూడబట్టే దరిద్రమైన వీడియోలు తీసుకుంటా మాకు చూపించాం. సొసైటీకి ఏం చూపించిందన్నా ఇక్కడ ఆటలు ఆడతారు, ఇక్కడ మిగ్నీలు వేసుకుంటారు. ఇదా మా శివాజీ అన్న గురించి మాట్లాడడానికి వీడెవడో ఆతుగాడు మాట్లాడడానికి. బట్టతల నా కొడుకు నాన్ వేష్ గాడు. నువ్వెవనివి ఆతుగానివి మాట్లాడడానికి నాన్ వేషనా? నువ్వెవనివి శివాజీ అన్న గురించి మాట్లాడడానికి నువ్వు ఏదేమైనప్పటికీ కూడా నాన్ వెజ్ ఛానల్ని అందరు చూసేవాళ్ళు మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆయనను ఫాలో అవుతే ఇలా తెలుగు వాళ్ళు ఏవడానికి డబ్బులు వస్తున్నాయి ఇలా ప్రపంచ దేశాలు తిరగడం వలన. ఏదో ఆయన చూపెట్టినటువంటి వీడియోలు అందరూ ఇంగ్లీష్ వాళ్ళు వేరే దేశం వాళ్ళు ఎవరు చూడట్లేదు, చూసేవాళ్ళు మళ్ళీ ఇండియా వాళ్ళే. ఇలా మన దేశం కోసం ఇతర దేశాల ముందు కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ముఖ్యంగా ఏదేమైనప్పటికీ నీకు ఒక ఇష్యూ ఏం జరిగింది అక్కడ శివాజీ అనసూయ మధ్యలో ఇష్యూ జరిగినప్పుడు నువ్వు వాళ్ళపైన మాట్లాడు, ఒక వ్యక్తులపైన మాట్లాడు. కానీ అదేవిధంగా దేవుళ్ళపైన ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. ఎందుకైనా ఇవాళ మన అందరం కూడా స్త్రీలను గౌరవించాల్సిన విషయం ఉంది. సరే ఏదేమైనప్పుడు కూడా మనం మంచి మాటలు చెప్పినాం, అయిపోయింది శివాజీ గారు. కానీ నువ్వు ఏదో వక్రీకరించుకుంటా మాట్లాడు, ఇష్టానుసారంగా మాట్లాడి ఒక విజన్ అయినటువంటి కార్యక్రమాలు చూపించుకుంటూ మాట్లాడితే సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా నీకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందరు కూడా ఆ నాన్ వేష్ నేను అందరు కూడా ఇక్కడ గౌరవించి నిన్ను అప్పుడు గతంలో చూసుకుంటే గిట్ట మనము బెట్టింగ్ యాప్లో చేసినప్పుడు అందరు నిన్ను మంచిగా అప్రిషియేట్ చేసిండు. ఏది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేసింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఏపీ ప్రభుత్వం కూడా అందరు కూడా మిమ్మల్ని మంచిగా చేసారు. కానీ ఇష్టానుసారంగా సరే నోటికి ఏది వస్తుంది మాట్లాడే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోరు. ఎందుకంటే మనకు కూడా చట్టాలను ఇప్పటికే నేను కేసులు కూడా ఫైల్ అయిన ఇండియాకి వస్తే కంపల్సరీ నేను చట్టపరంగా శిక్షిస్తారు. ఏదేమైనప్పుడు ఇకనైనా సరే ఆయన తప్పైందని చెప్పేసి ఆ క్షమాపణ చెప్పుకొని ఇక ఇలాంటి ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడను అని చెప్పేసి గిట్ట ఉంటే గిట్ట భవిష్యత్తులో మంచిగా ఉంటుంది.
ఆయన పని ఆయన చూసుకోక ఎందుకు అని అనిపించింది నాకు. ఆయన వర్క్ ఆయన చేసుకోక సంపాదించుకుంటుండు కదా, సంపాదించుకొని నువ్వు చిల్గా ఎవ్రీ సెకండ్ చిల్ అవుతున్నావు, నువ్వు చిల్గా ఇంకెందుకు ఇవన్నీ అవసరమా? ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయన హిందూ పురాణాల గురించి, హిందువులే రేపులు చేస్తారని చెప్పేసి అండ్ సీతాదేవి గురించి ఇట్లా చాలా బ్యాడ్గా మాట్లాడారు కదా. ఏమో అండి, మనకు అనే ఉంటాడేమో కానీ నాకైతే అసలు తెలియదు. మహాభారతము ఇవన్నీ ఉంటాయి కదా, దాని గురించి నాకు నాలెడ్జ్ లేదు. అసలు అట్లాంటి దేవతలను అట్లాంటి మాటలు అనడం మాత్రం తప్పు, అనొద్దు అనుకుంటున్నా. ఆయన ఇండియాకి వస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి చాలా మంది సవాల్ ఏం బీక్తారండి, ఎవ్వరేం బీకరు. ఏదో కామెంట్లల్లో వీడియోలలో పెడతారు కానీ ఎవ్వరేం బీకరు. అంటే అంత అది ఉంటే నిజంగా చేసి చూపించాలంటారా? మీకు అంత ఉంటే మన ఇంటికానే చాలా ఘోరాలు అవుతాయి. మన ఇంటి పక్కన ఎదవలు ఉంటారు, మన గల్లీ అవతలు ఉంటారు, ఏదో వాళ్ళనే మీరు ఏం బీకలేకున్నారు. ఈయన పొద్దుగా లేసే వీడియోలు మీరు ఎంత చేసినా వీడియోలు పెడుతూనే ఉంటాడు. ఆయన ఏం పీకగలుగుతారు? అంటే దమ్ముంటే పీకండి అని అంటున్నా, పీకండి చెప్తున్నా, చెయ్యండి ఆ పని, కొట్టండి, చెయ్యండి. ఇంకేంది? సజ్జనార్ గారు అప్పుడు ఐబొమ్మ రవి అని చెప్పేసి వీళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఎంతో కష్టపడి తీసుకొచ్చినాం, పట్టుకున్నాం అన్నారు కదా. సో ఈ వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనుకోవచ్చు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా. ఈయన ఏం చేసిండు, ఆయనకు అనిపించింది చెప్పిండు కదా, అది ఆయన ఒపీనియన్ అంతే. అంటే ఓకే, బట్ ఎదుటి వాళ్ళ మనసు కించపరిచే విధంగా, హిందువులందరి మనస్తత్వాలు దెబ్బతీసే విధంగా ఇట్లా మాట్లాడడం తప్పే కదా. తప్పంటే మరి రేప్ చేసిన వాళ్ళని ఏం చేస్తారు? మరి కూర్చోబెట్టి తినిపిస్తారు కదా. మరి ఈయన చేసేది ఏంది అంటే వాళ్ళని రేప్ చేసిన వాళ్ళని మాత్రం వదిలేస్తారు, ఈయనను పట్టుకోవాలా? పట్టుకోవద్దు కదా. దమ్ముంటే రేప్ చేసే వాళ్ళని కానీ ఇంకెవరినైనా సరే వాళ్ళని మీరు ఏమన్నా చెయ్యండి. వస్తే మేము అది చేస్తాము, ఇది చేస్తాము అన్ని మాటలేనా, చేసి చూపించండి. సో మాటలు కాకుండా చేసి చూపించాలంటారు. అంటే విదేశీ వాళ్ళు మన దేశం కానీ మన రాష్ట్రం వచ్చి నలిగిపోయారమ్మా ఆయన అన్నట్టు నిజమేనా? వాళ్ళకి అంత అన్యాయం జరిగిందా విదేశీ వాళ్ళకి? లేదు, నార్మల్గా కూడా వాళ్ళని టీజ్ చేయొచ్చు కానీ అంత ఘోరం అయితే జరగకపోవచ్చు. అదే అండి, ఇప్పుడు మీకు ఒక చిన్న సామెత, అంటే సుత్తి అనుకోకండి. దేవుడు చేసిన మనుషులని మన పూరి జగన్నాథ్ గారు ఒక సినిమా తీశారు. దాంట్లో అలీకి పైనుండి లక్ష్మీదేవి డబ్బిస్తే తన్నేస్తూ ఉంటాడు, తన్నుతా పోతా అంటాడు. లక్ష్మీదేవి కరుణించి మరీ డబ్బిస్తుంది, ఆయన తన్నుతా పోతా అంటాడు. ఇక్కడ అన్వేష్ కూడా అంతే. ఎందుకంటే జీరో నుండి మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళి చాలా మందికి బెట్టింగ్ యాప్ మీద అతను పోరాడిన విధానంలో కూడా అప్రిషియేషన్ చాలామంది ప్రేక్షకులు, అంటే ఆయన ఫాలోవర్స్ కానీ బయట నేను ఇంతవరకు ఆయనకి ఫాలో కాదు, వీడియో చూస్తుంటే ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ అమ్మల గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడారు. అదే నేను చెప్తున్నాదా, ఇప్పుడు ఎవరు కష్టపడి వస్తారు, ఒక లెవెల్కి వెళ్ళేసరికి ఆ ఎంజాయ్మెంట్ చూసి అది ఏమొస్తుందో, అది బల్బ్ అనుకోవాలో పొగరు అనుకోవాలో ఏమనుకోవాలో కానీ మాటలు దొల్లతారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు బాస్. ఇప్పుడు శివాజీ గారు, నాగబాబు, అనసూయ గారు, మీరు ఒక సంవత్సరం తర్వాత చూసి ఒకే వేదికలో ఉంటారు వాళ్ళు. అది సినిమా ఫీల్. మీరు సినిమా వ్యక్తి కూడా కాదు, కానీ ఎక్కడి నుంచో ఉండి ఇక్కడ భారతదేశం గురించి చెప్పడం తప్పు. ఎందుకంటే భారతదేశంలో చాలామంది హ్యాపీగా ఉన్న టైంలో ఈ విషయంలో మీరు రావడమే వేస్ట్. అది కాకుండా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అన్ఫాలోవర్స్ అవుతున్నాయని చూసి మళ్ళీ ఆయన సారీ చెప్పి, అది కూడా ఏదో టెంపుల్ దగ్గర వెళ్ళి సారీ చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడే ముందు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అతనికి లైఫ్ హ్యాపీగా ఉంది, అతను మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడనే హ్యాపీగా ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళి చాలామంది ఆయన ఏమంటారు, రోజుకు ఒక అమ్మాయితో అలా కూడా ఫొటోస్ పెడుతున్నా కూడా చాలామంది ఏదో కామెడీగానే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతున్నారంటే అది పురాణాల గురించి తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. అసలు నా అన్వేషణ బ్రో, నేను నీకు ఫస్ట్ నీ ఛానల్కి నేను ఫ్యాను. మీరు అమెజాన్ టూర్ ఉన్నప్పుడు నేను తెగగా చూశాను, అబ్బా సూపర్ ఉందిరా అమెజాన్ టూర్ అని. కానీ అదే మీరు ఇండియాకి కానీ వేరే సాంప్రదాయాలు కానీ వీటిని కానీ మీరు తక్కువగా చేసి చూపిస్తే మాత్రం నేను అసలు ఊరుకోను బ్రో. ఇది మాత్రం చాలా తప్పు. మన కంట్రీలో పుట్టి మన కంట్రీలో పెరిగి అదే మన లోకల్ భాష మాట్లాడతా, విశాఖపట్నం యాస ఏదో అది మాట్లాడితే వెళ్ళి మన ఇండియా వాళ్ళ డబ్బులతో అమెరికాలో సెటిల్ అయ్యి మన ఇండియాని కించపరచడం ఏంటి బ్రో? అమెరికా, యూకే ఇవన్నీ మన ఇండియాని కించపరుస్తున్నాయి, ఒప్పుకుంటున్నాను. మరి వాళ్ళైతే విదేశాలు మన ఛాన్స్ దొరుకుతుంది మన కప్పిపుచ్చడానికి. అదే మన ఇండియాలో పుట్టి నువ్వు కూడా మన ఇండియాని కించపరచడం ఏంటి బ్రో?
ఇది కాదా దేశద్రోహం? నువ్వు టెర్రరిస్టుల కన్నా డేంజరు. అన్న ఇప్పుడు శివాజీ గారు మంచి మాటలు చెప్పినా కూడా కప్పుకోండి అని చెప్పిన దానికి ఉమెన్ కమిషన్ వరకు పిలిచారు కదా. సో అన్వేషణ ఈ వ్యక్తి పుచ్చకాయ పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతూ పురాణాలని కించపరుస్తూ మాట్లాడేటువంటి ఈ వ్యక్తి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి బ్రదర్. అసలు అతను ఏ దేశంలో ఉన్నాడో పట్టుకోరావాలి, పట్టుకొని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి. వారెంట్ ఇచ్చి అసలు మన పురాణాలు అన్నీ అతని చేత చెప్పించాలి. అంటే అందరూ దేవాలయం చదువుతారు కదా, అలా చదివించాలి ఇతనికి. అరే మన ఇండియా ఇదిరా, మన ఇండియా ఇంత దైవభూమిరా, మన ఇంత పురాణాలు ఎన్ని గొప్పవిరా అని వాడి చేత చదివించాలి. అప్పుడు మాత్రమే మిగతా వాళ్ళకి ఇండియా మీద ఎవరైనా మాట అనాలన్నా భయం వస్తుంది. అదే ఇండియాలో ఇలాంటి శిక్షలు వేస్తున్నారా? ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, ఎవరైనా బీడీ అయినా కలుస్తారా బ్రో? డ్రింక్ అయినా తాగుతారా? ఇందువల్ల అక్కడ ఉన్న రూల్స్ అలా ఉన్నాయి. మన ఇండియా కూడా అలానే ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు చేయట్లేదు? ఇలా ఉండడం వల్ల సజ్జనార్ గారు ఉన్నారు. అవును చూసాను, నాన్ వేసిన చాలా మాట్లాడాడు. అంటే ఇక్కడ దేశాన్ని తక్కువ చేసి హిందూ దేవుళ్ళని కించపరుస్తూ సనాతన ధర్మాన్ని అన్నాడు, ఇస్లాంని అన్నాడు. మొన్న చూసాం వీడియోస్ని. మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇంకా అర్థం కావట్లేదు. ఆయన తొందరగా యాక్షన్ తీసుకుని ఆయన మీద ఇండియాకి తీసుకొచ్చి ఆయన్ని కటకటాల వెనక్కి కూర్చోబెడితే బెటరు. ఎందుకంటే రెండోసారి నోరు స్లిప్ అవ్వకుండా అక్కడెక్కడో కూర్చొని ఇక్కడ వాళ్ళని తిట్టడం, శివాజీ గారిని తిట్టడం, మన ధర్మాన్ని తిట్టడం, లేకపోతే ఇక్కడ ఆడవాళ్ళని బట్టలు ఇప్పేసి తిరగండి, అదే మీకు స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఇప్పేసి తిరగటమా? వాళ్ళ కన్ఫర్ట్ అది. ఆయన ఎవరు చెప్పడానికి అక్కడుండి. అలాగే సీతమ్మ వారిని, ద్రౌపది దేవిని, గరికపాటి గారిని అన్నారు. వీళ్ళు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు నోరు జారుతారని సీతమ్మ వారు అగ్నిపరీక్ష చేశారు. అగ్నిపరీక్ష చేసి నిరూపించుకున్న ద్రౌపది గారి శారీ లాగితే అంతమంది లక్షలాది మంది ప్రాణాలు తీసి ధర్మాన్ని నిలిపినా కానీ అంటనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. అందుకని ఇలాంటి వాళ్ళు క్షమించకుండా ఎక్కడ ఏ దేశం గురించి అయితే అన్నాడో ఆ దేశానికి తీసుకొచ్చి ఇక్కడ కఠిన చర్యలు తీసుకొని ఆయన మీద శిక్ష విధిస్తే రెండోసారి ఇలా మాట్లాడటానికి వేరే వాళ్ళు ఆలోచిస్తారు. చెప్తున్నటువంటి ఆ రీజన్ తోని శాపనార్థాలు కూడా పెట్టారు. రక్తం కక్కుని చచ్చిపోతారు, ఇట్లా రకరకాలుగా అన్నాడు ఇండియన్స్ ని. సో దానికి మీరు ఏం చెప్తారు? వినాయకుడి గుళ్ళో అనుకుంటా అక్కడుండి, అంటే నేను తప్పు చేస్తే ఇక్కడ గుళ్ళో ఉన్నాను, వినాయకుడి గుళ్ళో రక్తం కక్కుని చనిపోతానే ఏదో అంటున్నాడు. అంటున్న దానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడి అసలు ఆయన రక్తం ఆడ చచ్చుకోవడం గుడికి అశుద్ధం అయితే ఆడెందుకు సావటం, కంపలలో దూకి సావమని చచ్చేవాడు. ఆయన ఆల్రెడీ తప్పు మాట్లాడేశాడు, క్షమాపణ చెప్పాడు, ఏదైతే స్లిప్ అయ్యాడు. మరి ఆ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎక్కువయ్యి కళ్ళు నెత్తికెక్కి అన్నాడు కదా, 6 కోట్లు వచ్చాయి 7 కోట్లు వచ్చాయి మీరు చూడటం వల్ల అని చెప్పి అన్నాడు కదా. అందుకని ఆయన కళ్ళు నెత్తికెక్కా అన్ఫాలో చేస్తే కానీ అప్పుడు బుద్ధి రాదు. రెండోసారి ఇండియాలో ఏముంది, ఇక్కడ దేశాలు చూడండి ఇంత డెవలప్మెంట్ ఉంది అని చెప్పేసి ఇండియన్స్ ముఖ్యంగా హిందువులు ఎక్కువ రేపులు చేస్తారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. ఇండియాలో ఏముంది అంటారు, ఇండియా వాళ్ళు చూస్తేనే కదా దానికి వ్యూస్ వచ్చి డబ్బులు వచ్చాయి. అక్కడ వేరే కంట్రీని వీడియో తీసి ఇక్కడ మేము చూస్తే డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ కంట్రీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ తీయండి, ఢిల్లీని తీయండి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా చూడాల్సినవి. లేదా మన ధర్మం గురించి చెప్పమని ఇక్కడ యూట్యూబర్స్ లేరా, ఇక్కడ తీసే వేరే వాళ్ళు చూడలేదు, ఇక్కడ వాళ్ళు డబ్బులు రావట్లేదా? అక్కడెక్కడ వాళ్ళు అక్కడ కంట్రీస్ తీసి ఇక్కడ దాన్ని తక్కువ చేసి మాట్లాడు. ఇండియాలో ఏముంది, హిందువులు రేప్ చేస్తారు, హిందువులే రేప్ చేస్తారని ఎవరు చెప్పారు? అన్ని రిలీజియన్స్లో ఉంటాయి. అవతలోడు బుద్ధి బాగపోతే అది చేసేది ఏం లేదు. ఒక మతం మీద, ఒక కులం మీదో, లేకపోతే ఒక ప్రాంతం మీద వేయటం తప్పు. అట్లా నిందా నువ్వేమన్నా పత్తిత్వ చెప్పినావు కదా, 14 years అమ్మాయిని అమౌంట్ ఇచ్చి చేసే అని. మరి ఆమె నీకు కూతురి వయసు కాదా, చెల్లి వయసు కాదా? మరి నువ్వే అదేమన్నా గొప్ప పనే సోషల్ మీడియా చెప్తున్నావు? సిగ్గుండాలి కదా అతనికి. అతను ఎలా చెప్పాడు ఆ విషయం? మళ్ళీ వాడు ఎగ్జాంపుల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాడు చూపిస్తుంటే నేను ఆ ప్లేస్లో అంటే చెప్పుతో కొట్టబుద్ది అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని. ఎందుకంటే అరే నువ్వు ఫారెన్ అమ్మాయిలతో ఏమన్నా చేసుకో, ఫరక్ పడదు. నువ్వు ఫారెన్లో కూర్చొని ఇండియా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అని అయితే నాకు చాలా వల్గర్గా అనిపించింది. అది ఇంటెన్షనల్గా తీసుకొని అది వాడిని ఏదో ఒకటి చేస్తేనే మంచిదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే వీడియోస్ లో కూడా ఎలా అంటే ఆటగాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ వర్డ్ వాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏం ఆటగాళ్ళు, నువ్వు ఆడుతున్నావు వాడు ఆట పోయి. ఇంకా ఇండియాకి ఏం చూపిస్తున్నావు? చిన్న చిన్న బిగ్నీలు వేసుకున్న అమ్మాయిలను ఏం నేర్చుకోవాలి? ఇండియా కూడా అలా తయారవుతుంది. నువ్వు చేయబట్టే బయట అబ్బాయిలు అందరూ అలా తయారవుతున్నారు కదా. సో నువ్వు కరెక్ట్ ఉంటే ఎదుటోళ్ళు కూడా అరే ఎందుకు వానికి అది అయింది, మనం చేస్తే అది ఆ శిక్ష మనకు వస్తుంది అని చెప్పేసి భయపడుకుంటూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వానికి భయం లేదు, భక్తి లేదు, ఏం లేదు, అని వదిలేసారు మొత్తం మీద. అందుకే వాడు విచ్చలవిడిగా ఎగుతుండు. ఇప్పుడు ప్రతి ఒక్క అంటే చూపిస్తూ ఉంటారు కదా ఊర్లో చూపిస్తున్నప్పుడు, సో మీరు ఇలా ఉండండి అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అలా చూపించడం వల్ల ఆయన వల్ల మారే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో
వాడు ఏం చూపించింది నాకు సారీ నాకు అర్థం కాలే క్వశ్చన్. అంటే అమ్మాయిల విషయంలో కావచ్చు, అబ్బాయిల విషయంలో కావచ్చు, లేదంటే ఒక కంట్రీ విషయంలో కావచ్చు. యా ఓకే, అమ్మాయి విషయంలో వాడు ఏం చూపించిండు? పక్కన ఒక అమ్మాయిని పెట్టుకొని అలా డ్రెస్సింగ్ చేసుకోమని పోర్ట్రే చేస్తుండ బయటికి, లేకపోతే ఒక ఫుడ్ పామ్ వైన్ లైక్ అవేమో స్నేక్ ఉంది కదా అవి పక్కన పెట్టుకొని ఇలా మీరు కూడా కండ్రి అని చెప్తుండ. అంటే వాడి నుంచి ఏం యూస్? లిటరల్లీ చెప్తున్నా, వాని వీడియోస్ నేను వాడిని అసలు బేసిక్గా వాడిని పట్టించుకోను ఫస్ట్ నుంచే. నిన్న ప్రత్యేకంగా నేను ఇన్స్టా చూసి నేను ఓపెన్ చేసి చూస్తే వాని గురించి అక్కడ ఏం లేదు. వాడు అన్నీ ఇండియా గురించి, బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి, స్నేక్ గురించి, ఫుడ్ గురించి, అమ్మాయిలు, అదొకటే నాకు అనిపించింది. సో వాడి నుంచి యూత్ చాలా నేర్చుకున్నారు, చాలా మారిరు. అంటే లైక్ ఏం మారిరు? నాకు లిటరలీ నాకు అర్థమవుతలే వాడేం మార్చిండో. అందరి ఇంటెన్షన్ ఏంది యూత్ చేంజ్ అయిందని. నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు చేంజ్. వాడి నుంచి ఏం బయటకు వస్తుందో కూడా నాకు తెలియట్లా. మరి నేను చూడలేకపోతున్నానా, అది మీరు తెలుసుకోలేకపోతున్నా, నాకు అర్థం కాలేదు.